హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అర్జున్ కోసం వెతుకుతూ బయటికి పరుగుతీస్తూ ఉన్న వినూత్నని కన్నింగా చూస్తూ ఉన్నాడు ప్రమోద్. అతని మనసులోని ఆలోచన గమనించిన రవి, రే వద్దురా, ఇప్పటికే చాలా రిస్క్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆ అమ్మాయి జోలికి వెళ్ళి ఇంకా రిస్క్లో పడకు. అసలే అర్జున్ అస్సలు మంచివాడు కాదు, నా మాట విను అంటూ అతనికి మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నీచులకి ఎప్పుడూ మంచి మాటలు చెవికి ఎక్కవు అన్నట్లు వాటినన్నిటినీ పక్కన పడేసి, ఈరోజు ఇది నా నుంచి ఎలా తప్పించుకుంటుందో అదే చూస్తాను అని అంటూ ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు ప్రమోద్. అతని వైపు చూసి విరక్తిగా పెదవిరిచి, అలాగే నేను కూడా ఈరోజు అర్జున్ చేతిలో నువ్వు బ్రతుకుతావో లేదో కూడా చూస్తాను అని విరక్తిగా పెదవి విరిచాడు రవి. ఏంటి వీడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరిగ్గా సమయంలోనే చేతికి దొరకకుండా వెళ్ళిపోతాడు ఈ సైకోగాడు. ఫస్ట్ నుంచి ఇంతే, ఇలా ఎక్కడ పడితే అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం వీడికి బాగా అలవాటయ్యింది. కనీసం ఇప్పుడైనా సరే ఈ అలవాటుని మార్పించాలి అని అసహనంగా వినూత్న అనుకుంటూ హాస్పిటల్ మెయిన్ హాల్లో నిలబడి చుట్టూ అర్జున్ కోసం చూస్తూ ఉండగా ఆమె వెనకే వచ్చిన ప్రమోద్ ఆమె మీద చెయ్యి వేయబోయాడు. సరిగ్గా అప్పుడే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తూ కనిపించాడు అర్జున్. అతన్ని చూసి సంతోషంగా అర్జున్ అంటూ అతని వైపు పరిగెత్తి అతని గట్టిగా హత్తుకుంది వినూత్న. ఆమె మిస్ అవ్వడంతో షాక్ అయిన ప్రమోద్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ షాక్లో గాలిలోకి ఎత్తిన చెయ్యి కిందకి దించాలి అని కూడా ఆలోచించలేకపోయాడు అతను. వినూత్నని గట్టిగా పట్టుకుని అక్కడ స్టాచ్యూలా నిలబడి ఉన్న అతని వైపు సీరియస్గా చూశాడు అర్జున్. ఆ చూపుకి భయపడి, రే రవి ఎక్కడున్నావురా అంటూ తడబడుతూ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు ప్రమోద్. వెదవా, నా భార్యని టచ్ చేయాలని చూస్తావారా? కంగారు పడకు, నీకు ఉందిరా అని మనసులో అనుకుని, వదినికి బాగానే ఉందా ఇప్పుడు అంటూ అడిగాడు అర్జున్. అవును, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, అవుట్ ఆఫ్ డేంజర్ అట. చాలా టెన్షన్ పడ్డాను తెలుసా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది వినూత్న. ఇప్పుడు ఆ టెన్షన్ రిలీఫ్ అయ్యావు కదా, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? నాకు ఈ కన్నీళ్ళు అస్సలు నచ్చడం లేదు విన్ను. నువ్వు నా జీవితంలోకి వచ్చాక కూడా నువ్వు వాటిని వదలను అంటే నేను అని అర్జున్ తన మాట పూర్తి చేయకముందే మాట మధ్యలోకి దూరేసి, హా, నువ్వు నన్ను మళ్ళీ వదిలేస్తావా అతని మొహంలోకి చూస్తూ అడిగింది వినూత్న. చిన్నగా ఆమె తల మీద ఒక్కటి వేసి, అలా నేను చెప్పానా అంటూ అడిగాడు అర్జున్. చెప్పలేదు, కానీ తమరు చేసే పనులు అలానే ఉంటాయి కదా, అందుకే డౌట్ వచ్చి అడిగానులే అంది వినూత్న. నీకు ఆ డౌట్ ఏమీ అవసరం లేదు. నా ప్రాణం పోయే పరిస్థితిలో అయినా సరే నేను పట్టుకున్న నీ చేతిని విడిచిపెట్టేదే లేదు. నువ్వు కూడా విడిచిపెట్టాలి అని చూడకు. అలాగే నీకు ఇంకొక విషయం చెప్పాలి అన్నాడు అర్జున్. ఏం చెప్పాలి? అతని చుట్టూ తన చేతుల్ని మరింత గట్టిగా బిగిస్తూ అడిగింది వినూత్న. అది ఏంటంటే, బహుశా ఇది హాస్పిటల్ అని మర్చిపోయి నువ్వు నన్ను ఇంతసేపు పట్టుకుని ఉన్నావేమో. ఇలా నువ్వు పట్టుకుంటే నాకు హాయిగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్న జనానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుంది. అందరూ ఏదో ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ని చూస్తున్నట్లు మన వైపే చూస్తూ ఉన్నారు. ఇంకాసేపు నువ్వు ఇలానే ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మనల్ని ఇలా చూసి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇకనైనా వదులుతావా అంటూ అడిగాడు అర్జున్. ఆ మాటతో అదిరిపడిన వినూత్న అతనికి కొంచెం దూరం జరిగి చుట్టూ చూడగా అందరూ తమ వైపే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడం కనిపించింది. దాంతో సిగ్గుగా అనిపించి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకుని, తింగరి పిల్ల అని మనసులో అనుకున్నాడు అర్జున్. కోపంగా సంగీత చేపట్టుకుని గదిలోకి తీసుకువచ్చింది
సుభద్ర: అబ్బా! ఏంటమ్మమ్మ అంత గట్టిగా లాక్కొచ్చావు? చూడు నా చెయ్యి ఎలా కందిపోయిందో. తన చేతిని ఆమెకి చూపిస్తూ అంది సంగీత. ఏంటమ్మా బంగారం, నీ చెయ్యి కందిపోయిందా? ఇప్పుడు చూడే బొగ్గ కూడా కందిపోతుంది అని చెప్పి లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది సుభద్ర. ఆ చర్యతో కొంచెం షాక్ అయ్యి చెంప మీద చేయి పెట్టుకుని కోపంగా ఆమెను చూస్తూ అమ్మమ్మ అంటూ గారంగా పిలిచింది సంగీత. నోరు మూసేయ్, నోరెత్తావంటే చంపేస్తాను. నీకు కోపంగా ఉంది వినూత్నని నేను చంపేస్తాను అంటే ఏదో పోనీలే చిన్నపిల్లవి తెలియక చేశావు అనుకున్నాను. కానీ మరీ ఇంత బుద్ధి తక్కువ పని చేస్తావు అని అస్సలు ఊహించలేకపోయాను. అయినా చావడానికి ఎవరు దొరకలేదు అన్నట్లు పోయి పోయి ఆ అర్జున్ గాడి వదిన్ని చంపడమేంటే? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పుడు వాడికి ఈ విషయం తెలిస్తే మనల్ని ఉప్పు పాత్ర వేయకుండా ఊరికనే వదులుతాడు అనుకుంటున్నావా? పైగా దాని బాబు పెద్ద మినిస్టర్. వాడికి తెలిసిందంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ శ్మశానం అయిపోతుంది అంటూ సీరియస్గా అడిగింది సుభద్ర. పిచ్చి పట్టింది నాకు కాదు, ఆ పిచ్చి వెధవలకి. చెప్పిన పని సరిగ్గా చేయడం తెలియదు. పైగా ఆ వినూత్నని చంపేశాము అని చెప్పి నా దగ్గర డబ్బులు దొబ్బేసి పండగ చేసుకోండి అని నాకే చెప్తారా? ఉండు వాళ్ళ సంగతి చెప్తాను అని అంటూ తన ఫోన్ తీసుకుని వినూత్నని చంపడానికి తను పెట్టిన మనుషులకి ఫోన్ చేసింది సంగీత. చాలాసేపటి తర్వాత ఆ ఫోన్ ఎత్తిన వాళ్ళు, ఏంటి మేడం, సరిగ్గా మీరు చెప్పిన పని చేశాము అని మాకు మరొక కాంట్రాక్ట్ ఇస్తున్నారా ఏంటి? ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? మత్తుగా అడిగాడు అతను. హా, ఇస్తాన్రా, రారా, ఇక్కడికి వస్తే నీ దినం చేసి చక్కగా శ్మశానానికి నిన్ను సాగదంపుతాను, పనికి మన వెదవా అంటూ తిట్టింది సంగీత. ఆ మాటకి షాక్ అయిన అతనికి కొంచెం మత్తు దిగినట్లు అనిపించడంతో, ఏమైంది మేడం, మీరు చెప్పిన పని చెప్పినట్లే చేసినా కూడా ఎందుకు ఇలా తిడుతున్నారు అంటూ అయోమయంగా అడిగాడు అతను. ఎక్కడ చేసి చచ్చావురా చెప్పిన పని నీ అబ్బా? నేను చంపమన్నది ఒకళ్ళనైతే నువ్వు చంపింది మరొకళ్ళని. పైగా నువ్వు హత్యా ప్రయత్నం చేసిన ఆ అమ్మాయి మొగుడు పెద్ద మిలిటరీ ఆఫీసర్. వాడు తలుచుకున్నాడు అంటే 5 నిమిషాల్లో నువ్వు వాడి ముందుంటావు. అక్కడ కానీ నువ్వు నా పేరు రివీల్ చేశావో ఖచ్చితంగా నువ్వున్న జైలుకి వచ్చి మరీ నిన్ను చంపేస్తా, ఇది గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చింది సంగీత. ఆ మాట విని, అయ్యా బాబోయ్, అంత పని చేయకండి మేడం, విషయం అంత సీరియస్ అయింది కాబట్టి తప్పక నిజం చెప్తున్నాను. మీరు ఆ అమ్మాయిని చంపమన్నారు, మేము చంపడానికి వెళ్ళాం. అక్కడ వరకు మాత్రమే నిజం మేడం. ఆ తర్వాత నేను చెప్పిందంతా అబద్ధమే. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికే అక్కడ ఆ అమ్మాయిని ఇంకెవరో చంపుతూ ఉన్నారు. అది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాము. అది చూసిన మా వాడికైతే ఫుల్ జ్వరము, చలికి వణికినట్లు వణికి చచ్చిపోతున్నాడు. అంతే తప్ప అక్కడ జరిగిన హత్యా ప్రయత్నానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. అసలు ఆ రూమ్ ముందు ఉన్న అమ్మాయి ఎవరు కూడా మాకు తెలియదు. సర్లే, ఎలాగో హత్యా ప్రయత్నం అయితే జరిగింది కదా, అది మా అకౌంట్లో వేసుకుంటే మీరు అమౌంట్ ఇస్తారు అన్నారు కదా అని కక్కుర్తిపడి అది మేమే చేసామని చెప్పాము. అంతేకాని నిజంగా అది మేము చెయ్యలేదు మేడం అంటూ నిజం చెప్పేశాడు అతను. ఆ మాట విని కొంచెం రిలీఫ్డ్గా ఫీల్ అవుతూ, వెదవల్లారా, నా దగ్గర డబ్బులు తీసుకుని నన్నే మోసం చేస్తారా? మీరు నాకు కనిపించండ్రా, మీ అంతు తెలుస్తాను అని తిట్టి కాల్ కట్ చేసింది సంగీత. ఫోన్ స్పీకర్లో ఉండడంతో ఆ మాటలన్నీ విన్న సుభద్ర కూడా కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ, పోనీలే, దీనికి మనకి ఏ సంబంధం లేదు అంటే ప్రస్తుతానికి మనం ఈ కేసు నుండి బయటపడ్డట్లే అని అంటూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సంగీతని చూసి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావే నువ్వు? ఈసారి ఎవరి కొంపలు ముంచుదామనుకుంటున్నావు అంటూ అడిగింది ఆమె. చిచి, ఎవరి కొంపలు ముంచనమ్మమ్మా, ఏమీ లేదు. ఆ ప్రియాంకని వీళ్ళు చంపే ప్రయత్నం చేయకపోతే ఇంకెవరు చేశారా అని ఆలోచిస్తున్నాను అంతే అంటూ చెప్పింది సంగీత. ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, దాన్నెవరు చంపితే మనకెందుకే? కేసు మన మీదకి రాకపోవడం మాత్రమే మనకు కావాలి. అంతకు మించిన ఆలోచనలు పెట్టుకుంటూ అసలే చిన్నగా చిట్టుగా ఉండే నీ బ్రెయిన్కి ఎక్కువగా స్ట్రెయిన్ ఇచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ మళ్ళీ మా తలల మీదకి ఏమీ తీసుకురాకుండా కొంచెం కుదురుగా ఉండి తల్లి
ఆ వినూత్నాన్ని ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్పే వరకు కూడా నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది సుభద్ర. దాంతో సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత. ఇంటికి వచ్చిన మహేంద్రకి ప్రియాంక పేరు తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతూ ఉంది. మోసం మోసం మోసం, ఎప్పుడు చూసినా మోసమే, అసలు దాని జీవితమే మోసం. ఇలాంటి మోసగత్తెని నేను ఎలా పెళ్లి చేసుకున్నానో నాకేమీ అర్థం కావడం లేదు. దీనితో జీవితాంతం బ్రతకడం అన్నది ఇంకా అసాధ్యం అని అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసుకుని తమ ఫ్యామిలీ లాయర్కి కాల్ చేశాడు అతను. కాల్ లిఫ్ట్ చేసిన ఆ లాయర్ ఇతను చెప్పిందంతా విని, ఓకే సార్, మీరు అడిగినట్లే మీ ఇద్దరికి విడాకులు ఏర్పాటు చేస్తాను. దీనికి మీ ఇద్దరూ సంబంధించి మనస్ఫూర్తిగా సంతకాలు పెడితే విడాకులు ఈజీగానే వచ్చేస్తాయి. కానీ అలా కాకుండా మేడం గారు ఏమైనా మాకిష్టం లేదు, నేను ఈ విడాకులు ఇవ్వను అంటూ ఎదురు తిరిగితే మాత్రం కొంచెం కేసు అవుతుంది. కాబట్టి అలాంటి గొడవలేమీ లేకుండా శాంతియుతంగా విడాకులు తీసుకుంటేనే మీ ఇద్దరికి కూడా మంచిది అని చెప్పడంతో, సరే మీరు ముందు డాక్యుమెంట్స్ రెడీ చేయండి, నేను ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడి ప్రియాంక సంతకం తీసుకుంటాను, ఎలా అయినా సరే ఒక 15 రోజుల్లో మా ఇద్దరికి విడాకులు వచ్చేయాలి అంటూ చాలా సీరియస్గా చెప్పాడు మహేందర్. మీ ఇద్దరూ ఇష్టపడి సంతకాలు పెడితే 15 రోజుల వరకు ఎందుకు సార్, అంతకన్నా ముందే విడాకులు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ముందు మేడం గారితో మాట్లాడి ఆమెని విడాకుల నోటీసులు పంపించండి అని అతను చెప్పడంతో, ఓకే అంటూ కాల్ కట్ చేసిన మహేందర్ కళ్ళ ముందు వారి పెళ్లి ఫోటో కనిపిస్తూ ఉంది. అందులో తన పక్కన చాలా చక్కగా అందంగా నవ్వుతూ ఉన్న ప్రియాంకని ఆ ఫోటోలో అలా చూస్తూ ఉంటే ఎక్కడ లేని కోపం రావడంతో సీరియస్గా ఆ ఫోటో వైపు వెళ్ళి అది చేతిలోకి తీసుకుని నేలకేసి బలంగా కొట్టాడు అతను. దాంతో దానిపై ఉన్న గ్లాస్ పగిలి ముక్కలు ముక్కలయ్యింది. అచ్చం ఇలానే ఇలానే నా మనసుని నువ్వు ముక్కలు ముక్కలు చేశావు ప్రియాంక. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వస్తున్నా నీతో నా జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ఆ రోజుల్లో చాలా ఊహించుకున్నాను నేను. కానీ నా ఊహకు విరుద్ధంగా ప్రతి క్షణాన్ని నీ మోసంతో నరకంగా మార్చేస్తూ వచ్చావు. ఇక దీన్ని భరించే ఓపిక నాకు లేదు. అతి త్వరలోనే ఈ బంధం నుంచి ఇద్దరం విముక్తి పొందబోతున్నాము, రెడీగా ఉండు అని మనసులో అనుకున్నాడు అతను. మెల్లిగా స్పృహలోకి వచ్చిన ప్రియాంక కళ్ళు తెరిచి అక్కడ ఉన్న వారందరినీ చూసింది. అక్కడ తను క్షేమంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు, క్షేమంగా ఉండకూడదు అని కోరుకునేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ తన మనసుకి నచ్చిన వాళ్ళు, తను మనస్ఫూర్తిగా కోరుకునే మనిషి మాత్రం అక్కడ లేడు. దాంతో విరక్తిగా నవ్వుకుని, కనీసం చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా నా పక్కన ఉండాలి అని నీకు అనిపించలేదా మహేందర్ అనుకుంటూ మనసులో బాధపడుతూ పైకి మాత్రం నవ్వు నటిస్తూ ఉంది ఆమె. ఆమె బాధ అక్కడ ఉన్న ఎవ్వరికీ అర్థం కాకపోయినా ఆమె కన్నతండ్రికి మాత్రం బాగా అర్థమైంది. దాంతో ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన అతను భానుప్రకాష్తో మాట్లాడాలి అనుకుని, మీతో కొంచెం మాట్లాడాలి బావగారు, బయటకు వస్తారా అంటూ అడిగాడు. ప్రియాంక వైపు ఒకసారి చూసి, సరే పదండి బావగారు అంటూ అతనితో బయటకు వెళుతున్నాడు భానుప్రకాష్. అతని మొహంలో ఏదో సీరియస్నెస్ గమనించిన వినూత్న, ఏంటి మావయ్య గారిని పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడుకునేంత విషయం ఏముంటుంది, బహుశా అక్క మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరో అంకుల్కి తెలిసిపోయిందా, దీనికి ఒక రకంగా కారణం నేనే, కాబట్టి నా గురించి ఏమైనా మాట్లాడతారా అని మనసులో అనుకుంటూ అనుమానం రావడంతో వారి వెనకే ఫాలో అయ్యి వారికి కొంచెం దూరంగా నిలబడి వారి మాటలన్నీ వింటూ ఉంది ఆమె. చెప్పండి బావగారు, ఏంటి విషయం అంటూ అడిగాడు భానుప్రకాష్. ఈ విషయం మీతో ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు, కానీ మాట్లాడక తప్పని పరిస్థితి ఇది. ఇప్పటికీ కూడా నేను చూసి చూడనట్లు వదిలేస్తే నా కూతురి జీవితం నాశనమైపోతుంది అనిపిస్తుంది. అందుకే కొంచెం ధైర్యం చేసి మీతో ఈ విషయం మాట్లాడుతున్నాను. నాకు తెలిసి ఇప్పటికే మీరు ఈ విషయాన్ని నోటీస్ చేస్తూ ఉంటారు అని అతను అనడంతో, ఏ విషయం గురించి మీరు అంతగా బాధపడుతున్నారు, అయినా ప్రియాంక జీవితం ఎందుకు నాశనం అవుతుంది, ఇప్పుడంటే ఈ సంఘటన జరిగి
తను హాస్పిటలైజ్డ్ అయ్యింది. కానీ లేదంటే తను మా ఫ్యామిలీతో చాలా హ్యాపీగానే ఉంటుంది కదా! అన్నాడు భానుప్రకాష్. ఆ ప్రశ్నకి సూటిగా అతని వైపు చూస్తూ, ఎక్కడ హ్యాపీగా ఉంది నా కూతురు? మీ కొడుకు దగ్గరా? మీ కొడుకుతోనా? తను ఏ రోజైనా సంతోషంగా ఉండడం మీరు చూసారా? అంటూ అడిగాడు జీవేశ్వరరావు. ఆ మాటకి కొంచెం తడబడిన భానుప్రకాష్, నిజమే బావగారు. మహేందర్ ఇంకా ప్రియాంక కలిసి ఉండట్లేదు. దానికి కారణమేంటో మీకు బాగా తెలుసు కదా! మహేందర్ మిలిటరీలో ఉండడమే వారి మధ్య ఈ గ్యాప్ రావడానికి కారణం. కానీ వారి మధ్యన ప్రేమ ఉంది. ఒకరిపై ఒకరికి ఇష్టం కూడా ఉంది. అందుకే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా దూరం అవ్వాలి అని వారు పొరపాటును కూడా అనుకోవడం లేదు. కలిసే బ్రతకాలి అనుకుంటున్నారు అంటూ చెప్పాడు భానుప్రకాష్. వాళ్ళు కలిసి బ్రతకాలి అనుకుంటున్నారు అని మీకెలా తెలుసు? మీరు మీ కొడుకుని అడిగి తెలుసుకున్నారా? లేక నా కూతురు వచ్చి మీ కొడుకుతోటే జీవితాంతం ఏడుస్తూ బ్రతికేస్తాను అని మీకు చెప్పిందా? అంటూ అడిగాడు జీవేశ్వరరావు. ఆ మాటకి కొంచెం కోపం రావడంతో, లేదండి, నాకు ఎవరూ చెప్పలేదు. అసలు అడగవలసిన అవసరం ఏముంది? వాళ్ళని చూస్తే తెలుస్తుంది కదా అని భానుప్రకాష్ అనడంతో, వాళ్ళని చూస్తే మీకేం తెలుస్తుందో నాకు తెలియడం లేదు. కానీ నా కూతుర్ని చూస్తే మాత్రం తన గుండె చాటు ఆమె దాచుకున్న బాధ తెలుస్తుంది. ఆమె కళ్ళల్లో బయటికి రాకుండా అక్కడే ఆగిపోయిన కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అంతవరకు ఎందుకు? తనకి ఇంత ప్రమాదం జరిగింది. ఇక్కడ తనకి కావలసిన వాళ్ళం అందరం ఉన్నాం. కానీ తనని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కట్టుకున్న భర్త లేడు. తను ఏమీ ఇప్పుడు మిలిటరీలో లేడు కదా! మీ ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను వదిలేసి మరీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే భర్తకి భార్యపై ఎంతవరకు ప్రేమ ఉంది అని అనుకోవాలి? అసలు తన వరకు ఎందుకు? ఇదే పరిస్థితిలో మీ భార్య అంటే మీరు వదిలేసి వెళ్ళిపోతారా? అంటూ అడిగాడు జీవేశ్వరరావు. ఆ ప్రశ్నకి కంగుతిన్న భానుప్రకాష్కి అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మీ కొడుకు జీవితం గురించి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, వారి సంతోషాల పట్ల మీ అభిప్రాయాలేమిటో నాకు తెలియదు. కానీ నా కూతురు మాత్రం మీ కొడుకుతో సంతోషంగా లేదు. ఆ విషయం నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. తను సంతోషంగా లేని చోట నేను తనను ఉంచాలి అని అనుకోవడం లేదు. అందుకే తనని డిశ్చార్జ్ చేయించాక ఇటు నుంచి ఇటే నా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత తనకి ఇష్టం ఉంటే మీ ఇంటికి వస్తుంది. లేదు అంటే మీ కొడుకుతో విడాకులు తీసుకుని శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇది చెప్పడానికే మిమ్మల్ని పక్కకు పిలిచాను. అసలు చెప్పకుండానే నేను తనని తీసుకుని వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ పెద్ద మనిషిగా అది నాకు ధర్మంగా అనిపించుకోదు. అందుకే ఆ ఇంటి పెద్ద అయినా మీకు ముందుగానే చెప్తున్నాను. ఈ విషయం మీ కొడుక్కి కూడా చెప్పండి. నాకు తెలిసి మీరు చెప్పినా కూడా అతనేమీ పెద్దగా రియాక్ట్ అవ్వడు. అలాగే నాన్న, అలాగే తీసుకువెళ్ళిపోమనండి. అక్కడే ఉండమనండి. కావాలంటే విడాకుల కాగితాలు మనమే పంపిద్దాం అని నోటీసుల మీద సంతకం చేసి మరీ నా ఇంటికి పంపిస్తాడు. ఆ నమ్మకం నీ కొడుకుపై నాకుంది. మరి మీకు ఏ నమ్మకం ఉందో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఈ కొడుకులాగానే మిగతా కొడుకు జీవితాలు కూడా అయిపోకూడదు అంటే ఇప్పటికైనా సరే మీ కుటుంబం గురించి కొంచెం మీరు పట్టించుకోండి. అదే మీకు మంచిది. లేదంటే ఇలాంటి ఎదురు దెబ్బలు ముందు ముందు చాలా తినవలసి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి జీవేశ్వరరావు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భానుప్రకాష్. అదంతా పక్కనే నిలబడి ఉన్న వినూత్నకి చాలా బాధగా అనిపించింది. అదేంటి, అక్కని అంకుల్ అలా తీసుకువెళ్ళిపోతాను అనడం ఏమిటి? భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటే కూర్చోపెట్టి మాట్లాడాలి, సాల్వ్ చేయాలి, ఒకటిగా కలపాలి. అంతేగాని ఇలా విడదీయడం, విడాకులు ఇప్పించడం ఏంటి దరిద్రం కాకపోతే? ఏదేమైనా ఒక తండ్రిగా మీరు చేస్తున్నది చాలా తప్పు అంకుల్. నాకు తెలిసి దీనికి అక్క ఏమాత్రం ఒప్పుకోదు. మీతో పొరపాటును కూడా రాదు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. విశ్వనాథం అరగంటలో అల్లుడు మనవడు ఇంట్లో ఉండాలి అనడంతో వాళ్ళని వెతుక్కుంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు జయంతి, సాహితి. అబ్బా మమ్మీ, నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి మమ్మీ. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో, ఇంకా ఎంతసేపు ఎతకాలి? దీనంగా అడిగింది సాహితి. నీకు కాళ్ళు మాత్రమే పీకుతున్నాయే, నాకు కాళ్ళు, చేతులు, కళ్ళు, మొహం అన్నీ పీకేస్తున్నాయి.
ఇంకాసేపు ఇలాగే నడిస్తే కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోతానేమో అని భయం కూడా వేస్తుంది అంది జయంతి. అసలు మీ మాట వినడమే తప్పు మమ్మీ. ఏదో తప్పు డాడీ చేస్తే అనవసరంగా అరుణ్కి కూడా 4 తగిలించు అని మీరు చెప్పడంతో నేను తగిలించాను. అందుకే కోపం వచ్చి వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయి నా బ్రతుకు రోడ్డు మీదకి తెచ్చేశాడు. అప్పుడు మీ మాట విని వాడిని కొట్టకుండా ఉండి ఉంటే వాడి ఇంట్లోనే ఉండేవాడు. నాకు ఈ తిప్పలు తప్పాయి అసహనంగా అంది సాహితి. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం కానీ ఆ అర్జున్ ఏదో అనాథాశ్రమంలో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు మీ బాబు అని చెప్పాడు కదా, అదిగో ఆ పక్కన ఎక్కడో అనాథాశ్రమం ఉన్నట్లుంది. అక్కడికి పోయి ప్రయత్నిద్దాం పదా. మన అదృష్టం బాగుంటే ఆ ఎదవలు ఇక్కడే దొరకవచ్చు అని జయంతి అనడంతో ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఒకరి సపోర్ట్ మరొకరు తీసుకుంటూ కష్టంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పక్కనే ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళకి గార్డెన్లో చిన్నపిల్లల్ని ఆడిస్తూ అరుణ్, అక్కడ కొంచెం దూరంగా కుర్చీ వేసుకుని అందులో కూర్చుని పుస్తకాల్లో లెక్కలు రాసుకుంటూ ఉన్న సతీష్ కనిపించారు. వాళ్ళని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు కొంచెం ఊపిరి పీల్చుకుని రిలాక్స్డ్ అవుతూ, అదిగో వాడు అక్కడ చచ్చారు, పద పట్టుకుపోదాం అంది జయంతి. సరే పద మమ్మీ, 4 తగిలిస్తే బుద్ధి వచ్చి వాళ్ళే కూడా పడి వస్తారు అని సాహితీ కూడా అనడంతో చీర కొంగులు బొడ్లో దోపి సీరియస్గా వాళ్ళిద్దరి దగ్గరికి వెళుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సతీష్ అరుణ్ వీళ్ళు కూడా వెళతారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ని లైక్ చేయడం